హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే ప్రొడక్షన్స్. సో మనం ఈరోజు అయితే వైజాగ్లో జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐకి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను స్పెషల్లీ ఈ మ్యాచ్కి వెళ్ళడానికి రీజన్ అయితే మన రోకో గైస్. ఇంకెన్ని సంవత్సరాలు ఆడతారో మనకైతే తెలీదు. సో ఇంకా వైజాగ్లో మళ్ళీ ఆడతారో లేదో కూడా తెలీదు. కాబట్టి పట్టి మరీ టికెట్ల కోసం అయితే ట్రై చేశాను. ఫస్ట్ లాట్లో దొరకలేదు, సెకండ్ లాట్లో దొరకలేదు. ఇంకా అసలు టికెటే దొరకదేమో అనుకుని బాధపడిపోతుంటే సడన్గా పోస్ట్ అయితే వేశారు విశాఖపట్నం స్టేడియం వాళ్ళు. అదేంటంటే థర్డ్ లాట్ టికెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి. సో ఇంకా థర్డ్ లాట్లో ఎలాగన్నా మనకి టికెట్ రావాల్సిందే అని చెప్పి అరగంట ముందు నుంచి కూర్చొని ట్రై చేశాను. సో నాకైతే ఫైనల్లీ టికెట్స్ అయితే దొరికేసినాయి. టికెట్ దొరికిన దగ్గర నుంచి అసలు ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు కోహ్లీని చూద్దామా, ఎప్పుడెప్పుడు రోహిత్ని చూద్దామా అని చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. సో మాకైతే ఓ స్టాండ్లో అయితే టికెట్స్ దొరికేసినాయి. గేట్ నెంబర్ 18 దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. సో ఇదే గేట్ నెంబర్ 18. టికెట్ స్కాన్ చేయించేసి సెక్యూరిటీ చెక్ అవ్వగానే మేమైతే వెంటనే స్టాండ్ వైపు అయితే పరిగెట్టాము. సో ఇక్కడ ఏం జరిగిందంటే అసలు నేను స్టాండ్ వైపు లోపలికి వెళ్ళంగానే కోహ్లీ అయితే కనిపించాడు గైస్. అసలు కోహ్లీని చూడంగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు 2 సెకండ్లు నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను నాకేం అర్థం కాలేదు. సో అసలు లోపలికి ఆ స్టేడియంలోకి ఎప్పుడు మనం వెళ్ళినా వైబ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇప్పటివరకు ఒక 3 సార్లు వెళ్ళాను. సో మనం ఎప్పుడు స్టేడియంకి వెళ్ళినా చాలా కొత్తగా ఉంటుంది. డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పాలి. అసలు గ్రౌండ్లో వైబ్ అయితే అక్కడ ఓడిఐ మ్యాచ్ జరుగుతున్నట్లేదు, ఏదో ఓడిఐ వరల్డ్ కప్ జరుగుతున్నట్టుంది. అసలు మా స్టాండ్లో చాలా మంది ఉన్నారు గైస్. అసలు చాలా సీట్లు తక్కువ ఉన్నాయి, చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలామంది అయితే అక్కడ మెట్ల మీద కూర్చుండిపోతున్నారు. సో అసలు టికెట్ ఉన్నాడు లోపలే ఉన్నాడు, లేనోడు లోపలే ఉన్నాడు. మాకైతే టికెట్ ఉండి కూడా మేము ఒక 1.5 అవర్ నుంచొని చూసాము మ్యాచ్. ఎప్పుడుకో ఒక సీట్ అయితే దొరికింది. మేము కూర్చున్న స్టాండ్లో సీట్స్ అయితే ఎలా ఉన్నాయి ఫోటోలో చూస్తున్నారు కదా. సీట్ ఉంది, పక్కనేమో రాడ్స్ ఉన్నాయి, కొన్ని అయితే ఇరిగిపోయినాయి. అవి కూడా కౌంట్ చేస్తారు టికెట్ల కింద. ఇంకా మ్యాచ్ సంగతికి వస్తే మన ఇండియా అయితే 2.5 years తర్వాత టాస్ అయితే గెలిచారు. టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. రాంచీలో మన వాళ్ళు గేమ్ అయితే గెలిచారు. రాయ్పూర్లో వాళ్ళైతే చాలా మంచి చేసింగ్ గేమ్ అయితే గెలిచారు. సో ఇది డిసైడర్ గేమ్ కాబట్టి ఓకే, సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వస్తుంది, వచ్చి ఒక 350+ రన్స్ కొడతారు అనుకొని నేను మా తమ్ముడు మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని గేమ్కి అయితే వచ్చేసాము. సో మేము రాగానే 2 వికెట్లు అయితే పడిపోయినాయి. కానీ డీకాక్ మాత్రం బాగా ఆడుతున్నాడు. సో డీకాక్ మీద నమ్మకం పెట్టుకొని ఒక 350 కొడతారని అనుకుంటున్నాము. అనుకున్నట్టే డీకాక్ అయితే సెంచరీ అయితే చేసేస్తాడు. సో నీకెందుకురా ఇంత ఇంట్రెస్ట్ వాళ్ళు 350 కొట్టాలి అని మీరు అడిగితే నేనేమంటానంటే మన చేజ్ మాస్టర్ వస్తాడు, సెంచరీ కొడతాడు, హ్యాట్రిక్ కొడతాడు, మ్యాచ్ ఫినిష్ చేస్తాడు అని అనుకున్నాను. కానీ మన కుల్దీప్ భయ్య వచ్చేసి 3 వికెట్లు అయితే తీసాడు. నాకైతే చాలా బాధ వేసింది. ఇంకా అక్కడి నుంచి బౌలర్లు వచ్చి టెస్ట్ మ్యాచ్ ఆడేసి ఇంకా 50 overs అయితే కంప్లీట్ చేస్తారు. 350 పైన కొడతారు అనుకుంటే 270కి ఆల్అవుట్ అయిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా బోరింగ్గా నడిచింది. తర్వాత ఇప్పుడు ఇన్నింగ్స్ బ్రేక్ చాలా బోరింగ్గా ఉంటుంది అనుకునే లోపే మన గ్రౌండ్లో అయితే సౌండ్ అండ్ లేజర్ షో అని స్టార్ట్ చేశారు. సరే చూద్దాం అని కూర్చున్నాం, ఏముంటుందిలే అని. కానీ చాలా బాగుంది గైస్, వైబ్ అయితే అదిరిపోయింది. అలా ఫ్యాన్స్లో మంచి వైబ్ అయితే క్రియేట్ చేస్తారు. మెల్లగా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అందరూ వచ్చి బౌలింగ్ ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు. సరే ఏమన్నా తిందాం అనుకునే లోపే మన ఓపెనర్స్ అయితే వచ్చేసారు, హిట్ మ్యాన్ అండ్ జైస్వాల్. ఓపెనింగ్ అయితే జైస్వాల్ అయితే చేస్తాడు. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో ఓపెనింగ్ షాట్ అనేది 4th అయితే స్టార్ట్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అలా స్టార్ట్ చేస్తాడు అనుకునే లోపే లీవ్ అయితే చేస్తాడు. ఇంకా ఫస్ట్ 10 overs మాత్రం చాలా బోరింగ్ అయితే నడిచింది గాయస్. అలా స్లోగా 1s 2s డిఫెన్స్ అలా ఆడుకుంటూ 50 అయితే కొట్టేశారు. మళ్ళీ ఆడుకుంటూ సెంచరీ అయితే కొట్టేశారు. అక్కడ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చింది, హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ. సో అదొకటే కాదు, ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ కూడా ఇంకొక మైల్ స్టోన్ అయితే రీచ్ అయ్యాడు. అది 20,000 ఇంటర్నేషనల్ రన్స్. సో చాలా మంచి అచీవ్మెంట్ అదైతే. ఇంకా గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది. రోహిత్ 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 అని అరుస్తూనే ఉన్నారు. అండ్ మెల్లగా జైస్వాల్ కూడా అయితే 50 అయితే కంప్లీట్ చేస్తాడు. అండ్ రోహిత్ శర్మ అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు అని అనుకునే లోపే అవుట్ అయితే అయిపోయాడు గాయస్. ఇంకా ఎవరి కోసం గ్రౌండ్కి అయితే వచ్చానో ఆ మనిషి అయితే నడుచుకొని వస్తున్నాడు. ద మ్యాన్, ద మేత్, ద లెజెండ్ విరాట్ కోహ్లీ.
అండ్ వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ ది డే అయితే కూడా వచ్చింది. యశస్వి జైస్వాల్ అయితే తన సెంచరీ అయితే కొట్టేశాడు. సో చూడండి ఆ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు గ్రౌండ్లో. అసలు చాలా మంచి నాకు చాలా సెన్సిబుల్ క్రికెట్ అయితే ఆడాడు. అసలు వన్డేలో ఎలా ఆడాలో అలా అయితే ఆడాడు. అండ్ మన కోహ్లీ కూడా 50 అయితే కంప్లీట్ చేశాడు గైస్. చాలా మంచి మంచి షాట్స్ అయితే ఆడాడు. అసలు చాలు, ఇంకా పైసా వసూలు అని చెప్పుకోవాలి. అబ్బాబ్బాబ్బా, షాట్ ఆఫ్ ది డే అని చెప్పుకోవాలి. తర్వాత ఒక కవర్ డ్రైవ్ అయితే కూడా కొట్టాడు. అదిరిపోయింది. ఇంకా 8 రన్స్ కావాలి అనుకున్న లోపే 2 4లు అయితే కొట్టేసి మ్యాచ్ అయితే ఫినిష్ చేశాడు. అండ్ ఇంకా మామూలుగా లేదు అయితే వైబ్ మాత్రం. ఇంకా ఏం చూద్దామని గ్రౌండ్కి అయితే వచ్చామో అదైతే చూసాను గైస్. ఇంకా చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే సెంచరీ అయితే అవ్వలేదు. కాబట్టి పర్లేదు, మన వాళ్ళు అయితే సిరీస్ అయితే గెలిచేశారు. ఇంకా మేమైతే కోహ్లీ అని అరుస్తూనే ఉండిపోయాను. మా తమ్ముడైతే రోహిత్ అని అరుస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఆడతారో, మళ్ళీ ఇలాంటి విజువల్స్ మనం ఎప్పుడు చూస్తామో కూడా తెలీదు. సో ఇట్స్ ఎ ఫేర్వెల్ టైప్ ఆఫ్ థింగ్ గైస్ ఇన్ వైజాగ్ స్టేడియంలో. చాలామంది అయితే ఏడ్ చేస్తున్నారు, కొంతమంది అయితే చాలా బాధపడిపోతున్నారు. అండ్ ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏమో జైస్వాల్కి అయితే ఇచ్చారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే మనం విరాట్ కోహ్లీకి అయితే ఇచ్చేశారు. ఇంకా కప్ ప్రజెంటేషన్ వరకు అయితే మేము లేవు గాయస్. ఇంకా ట్రాఫిక్ పెరిగిపోద్ది, మనకి ఇబ్బంది అయిపోద్ది బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి మేమైతే ముందే బయలుదేరిపోయాం స్టేడియంలో నుంచి. అసలు స్టేడియం బయట అయితే చాలా దారుణంగా ఉంది. కనీసం ట్రాన్స్పోర్ట్ లేదు గాయస్. ఫ్యాన్స్ అందరూ మాత్రం అలా పాపం నడుస్తూనే ఉన్నారు. 3 kilometers వరకు మేము నడుచుకొని ఆటో కోసం వెయిట్ చేసాము. అండ్ ఇంకా చాలాసేపు నడిచిన తర్వాత ఒక బస్సు అయితే వచ్చింది దేవుళ్ళలాగా. వచ్చి మమ్మల్ని అయితే ఎక్కించుకొని మా ఇంటి సెంటర్లో అయితే ఆపేసింది. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటాం మా ఇంటికి అయితే వచ్చేసాం గైస్. ఫైనల్లీ మ్యాచ్ ఏమో కానీ మాకైతే చాలా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసినాయి. ఇంక ఇంటికి వెళ్ళి మంచం ఎక్కేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.